మనతో పాటు యూపీఎస్సీలో ర్యాంక్ సాధించిన వాళ్ళు ఉన్నారు. హలో అండి. హాయ్. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది? నా ర్యాంక్ 873 అండి. ఎక్కడి నుండి మీరు? ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్ట్రిక్ట్ అద్దంకి మండల్ నుంచి. ఓకే. ఇద్దరు పేరెంట్స్ గవర్నమెంట్ టీచర్స్, జగన్నాథం బాబురావు, గొల్ల ప్రభావతి గారు. ఇది నా ఫస్ట్ అటెంప్ట్ అండి. నా బీటెక్ ఫ్రమ్ కెమికల్ ఇంజనీరింగ్ ఐఐటి మద్రాస్ 2022 పాస్ అవుట్ నేను. తర్వాత సివిల్ సర్వీసెస్ అనేది కెరీర్గా పెట్టుకొని చదివాను. ఇట్ ఇస్ నైస్ గెటింగ్ దిస్ కంప్లీటెడ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. ప్రిపరేషన్ వైజ్గా మేడం బాలలత గారు ఆల్వేస్ గైడ్గా ఉన్నారు. అండ్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అని స్పెసిఫిక్గా కాకుండా అంత సిలబస్ ఓరియంటెడ్, మెయిన్స్ సిలబస్ ఓరియంటెడ్ చదువుకునేవాడిని నేను. సింపుల్గా చెప్పాలంటే ఇది పెద్ద బిగ్ ఎగ్జామ్ ఏం కాదు, బట్ రిసోర్సెస్ తక్కువగా ఉండి ఎక్కువ రివిజన్ చేసి సింపుల్గా కీప్ ఇట్ సింపుల్గా చేస్తే అవుతుంది. మీకు ఇంటర్వ్యూలో ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు? నా హాబీస్ ఎక్సెట్రా దాని మీద అడిగారు. మోస్ట్లీ హాబీసే. నేను బేసిక్గా టెంపుల్స్ తిరుగుతూ ఉంటాను. విజిటింగ్ టెంపుల్స్ ఈజ్ మై హాబీ. దాని మీద ఒక 3-4 క్వశ్చన్స్ అడిగారు. దెన్ నా ఆప్షనల్ హిస్టరీ దాని మీద ఒక 2-3 క్వశ్చన్స్ అడిగారు. దెన్ ఐ డూ బ్లాగింగ్, మీడియంలో బ్లాగ్స్ రాస్తూ ఉంటాను. దాంట్లో రీసెంట్గా ఇంట్రీమ్ బడ్జెట్ మీద రాశాను. దెర్ వర్ క్వశ్చన్స్ ఆన్ ఇంట్రీమ్ బడ్జెట్ యాజ్ వెల్. మోస్ట్లీ నా మార్క్స్లో నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్ అండ్ నేను ప్రిపేర్ అయిన దాని మీదే వచ్చింది ఇంటర్వ్యూ. ఐ థింక్ నా హైయెస్ట్ స్కోర్ ఇంటర్వ్యూలోనే వచ్చింది నాకు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి.